మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసి నిల్వ ఉంచిన వేలాది బస్తాలు తడిసి ముద్దయ్యాయి. చిన్న శంకరంపేట మండలం కామారంలోని కొనుగోలు కేంద్రంలో 2 లారీల ధాన్యం వర్షానికి తడిసిపోగా, కొల్చార మండలం కొంగోడు కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 3 లారీల ధాన్యం కూడా వర్షానికి తడిసినట్లు సమాచారం. వర్షాకాలం ప్రారంభమైన నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేరు సార్ ఆరుసులు మాకు ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్టా ఏమంటారు, ఎవరిని పట్టుకొని వెయ్యాలి. ఆడపిల్లలు 3 ఆడపిల్లలు. నాకు ఈ పరిస్థితి ఇట్లుంది. ఆడ నాన్ని ఈడ కొంచెం నాన్ని 20 రోజులు అవుతుంది. సీరియల్ రాక లారీలు రాక రోజు చచ్చుకుంటూ పోతేనే పోయింది. పల్టీ కొట్టినందుకట 400 రూపాయలు 4 రూపాయలు దట ఒక్క సంచికి. తీసుకొచ్చి ఒక నెల అవుతుంది. నిన్న కాంట అయినాయి, రాత్రి సింకులు పడి పట్లు బాగానే ఉన్నాయి, కానీ సంచులు నాన్ని తిరమని చేయమంటారు. మా యొక్క 10 గలు ఉన్నాయి, వాళ్ళకి 500 ఇస్తామన్నా తిరమని చేస్తారు. సెంట్రల్ వచ్చి తిరమరి ఏమన్నారు. సరే ఇట్లా వడ్లు నాణ్యం బాగుంది, వడ్లు ఎంత మంచిగా లేదు. జర సంచులు నాణ్యంగానే వేసుకోపోయారు. జరప్పుడు ఇట్లా అడ్లు ఆగలేవు, ఏది ఆగలే. 10 కిలో కిలో మొగ్గు పెట్టుకుంటూ వెళ్ళిపోయి లారీలకి ఇంత మంచి వెళ్ళినా గానీ టాపాల కిరాయిని ఇప్పుడు 15 రూపాయలకు నెల 10 రోజులు అవుతుంది సార్. ఒడ్లు పోతలేదు. నిన్ననే కాంట చేసేది, రాత్రి వర్షం వచ్చింది. టాపర్ల కిరాయి అంతా మా నెల పడుతుంది. రైస్ మిల్లర్లు తీసుకుంటలేరని చెప్తారు. ఇబ్బంది అవుతుంది మాకు. తడిసిన ధాన్యానికి తీసుకోవాలి సార్. ఇది మేము రైతులము.